కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారంటీ అయిన యువ వికాసం పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విద్యకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తోందని, యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా ఒక్క నిరుద్యోగికి 3 లక్షల మేర లబ్ధి చేకూర్చేలా త్వరలోనే ప్రభుత్వం విధి విధానాలు విడుదల చేయనుందన్నారు. రాజీవ్ యువ వికాస పథకానికి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్తున్న బట్టి విక్రమార్కతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాకలి ఐలమ్మ యూనివర్సిటీని కలియదిరిగారు, మనతో ఉన్నారు. ఏమేం గమనించారు? విద్యార్థులు ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, యావత్ క్యాబినెట్ మొత్తం కూడా ఈ యూనివర్సిటీని బాగా అభివృద్ధి చేయాలని చాలా ప్రగాఢంగా స్పష్టంగా ఉన్నారు. అందుకోసమే నన్ను మరీ ప్రత్యేకంగా చూసి రమ్మన్నారు. వీటన్నిటిని కూడా హెరిటేజ్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా మోడరేట్ చేయటమే కాకుండా, అంటే పరిరక్షించుకోవటమే కాకుండా కొత్త భవనాలు కూడా వాళ్ళు కట్టించడానికి ఒక 540 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. 100 crores ఇమీడియట్ స్టార్ట్ విత్ కన్స్ట్రక్షన్ కోసం అని. అట్లాగే ఇంకో 15.5 కోట్ల రూపాయలు ఈ హెరిటేజ్ బిల్డింగ్స్ని రెస్టోర్ చేయడం కోసం కావాల్సిన నిధులు కూడా ఇవ్వన్నారు. వాటికి కూడా రిలీజ్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ మీద మీరు మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. వచ్చినప్పటి నుంచి వేల కొద్ది ఉద్యోగాలు ప్రకటన చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషను, అట్లాగే ట్రైబల్ కార్పొరేషను, వాటికి సంబంధించిన సప్లాన్ ఫండ్స్, అట్లాగే మైనార్టీ బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఏం చేయాలనుకుంటున్నారు అనేది ముఖ్యమంత్రి గారు, ఆ బీసీ వెల్ఫేర్ మంత్రి గారు ఇద్దరు కలిసి కూర్చొని ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక 6,000 కోట్ల రూపాయలతో వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఇవ్వాలని నిర్ణయం చేశారు. దాన్ని నేను చెప్పాను. థ్యాంక్ యూ. మొత్తానికి నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి విషయంలో భాగంగా యువ వికాసం కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి 6వ గ్యారంటీ, దాన్ని కొద్దిసేపటి క్రితమే బట్టి విక్రమార్క ప్రకటన చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకొనున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు ఆ దరఖాస్తులు ఉంటాయి. ఒక్కో వ్యక్తికి 3 లక్షల రూపాయల లబ్ధి చేరనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా మొత్తం 5 లక్షల మంది లబ్ధిదారులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటన చేశారు. మరి దీనికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.